నమస్తే. నీకు అన్న పోతున్నా నేను అన్న దగ్గరికి పోతున్నా. పైసలు అవసరం, నాకు అదే డబ్బులు అవసరం నేను పోతున్నా. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, పిల్లలకు కావాలి పెట్టుబడి అందుకని అడుగుదాం అనుకోదాం. నేను కదా పెట్టుకోవాలని అడుగుదాని పోతున్నా. అన్ను నడవలేదో చూసుకుంటూ పోదాం అని సరే వస్తాను. నీకు దేనికి? నాకు పెట్టుకోవాలి కావాలి. సరే అదే అన్న అడుగుదాం మరి ఏమంటారు. ఉండొచ్చు. నమస్తే. కుశల్ చెప్పండి తమ్ముడు. కొంచెం డబ్బులు అవసరం అన్న. డబ్బులా? దేనికి తమ్ముడు? స్కూల్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా, స్కూల్ బుక్లకు, స్కూల్ యూనిఫామ్లకు, పిల్లల బస్ ఫీజులు అన్ని అవసరం ఉన్నాయి. ఇప్పుడే పెట్టుబడి సీజన్ కదా, విత్తనాలకు వాటి వీటికి పిండి బస్తాలకు అవసరం ఉన్నాయని. అవును తమ్ముడు, ఇప్పుడే వర్షాలు కూడా పడ్డాయి. ఇప్పుడు ఎట్లా అవసరం ఉంటాయి అందరికి. అన్న మీ అబ్బాయి మన స్కూల్ కాపాడాడు కదా. ఈయనే చదివిస్తాను, ఎప్పటికైనా ఈయనే చదువుతాను. మా అబ్బాయి ఇక్కడే చదివిస్తాను. వదిలేదన్నా మన గవర్నమెంట్ స్కూళ్ళలో. గవర్నమెంట్ స్కూల్లో చదువు ఏం చెప్తారన్న, ప్రైవేట్ స్కూల్లో మంచి చదువులు చెప్తారు. నేను కూడా ఎట్లే అనుకున్నా ఫస్ట్, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న సదుపాయాలన్నీ చూసినాక నాకు ఇట్లా చూసినా చాలా బెటర్ అనిపించింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏమున్నదే, వేస్ట్ అలా డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప ఏముండదు అన్న. గవర్నమెంట్ స్కూల్ నువ్వు తెచ్చలేదన్నా, అదే మంచిగా ఉంటుంది. మనం చూడడం వల్ల అదే చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటే కింద మొత్తం చదువు ప్రైవేట్ లో పంపిస్తే బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో మంచి టీచింగ్ ఉంటుంది, మంచి డిసిప్లిన్ ఉంటుంది, బాగుంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఏముందా, గవర్నమెంట్ స్కూల్లో మనం చదువుకున్నట్లు లేదు. ఇప్పుడు ప్రైవేట్ కంటే చాలా భయం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న లాభాలు చెప్తాయి. గవర్నమెంట్ స్కూల్లో ఏముంది అంటున్నావు కదా, గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఉచితంగా స్కూల్ ఇస్తారు, ఉచితంగా డ్రెస్సులు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఏమున్నాయి, ఇప్పుడు నువ్వు ఒక డ్రెస్ పట్టిస్తామంటే వేలు దొబ్బుతారు వాళ్ళు. ఫీజులు గుంజుతా అంటారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో తొలిస్తావు, తెల్లారం లేచి పిల్లల స్నానం చేయించుడు, అటు టిఫిన్లు పెట్టుడు, స్కూల్కి పంపించాలంటే బస్సు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా కూడా మనకు నమ్మకం లేదు. మొన్న పిల్లల బస్సు అక్కడ పోతా పడి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మంచిగా చదువుకున్న వాళ్ళు 100 ప్యాస్ అయిన వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తా ఉంటారు. మన పిల్లలకు కూడా మంచిగా చదువు వస్తూ ఉంటది. ఈ గణితం పట్ల మంచి ఆసక్తి ఉండేటట్టుగా, మంచి అభిరుచి కలిగేటట్టుగా నేను వివరించడం జరుగుతున్నది. సో ఇప్పుడు వీటి యొక్క ఫార్ములా రాసుకునే క్రమంలో డిస్టార్స్ మెథడ్ రాసుకోవాలి. డిస్టార్స్ అంటే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. అసలు సౌకర్యాలు కూడా ఎక్కడ లభిస్తున్నాయి మనకు? ఇప్పుడు నాకు ఇంత ఆస్తున్నది, ఇంత డబ్బు ఉన్నా కానీ నాకు కొడుకుని ఎందుకు చదివిస్తాను? మీరు కూడా మారండి, వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. పిల్లలకు మళ్ళీ మంచి ఫుడ్ మన స్కూల్లో మధ్యాహ్నం భోజనం అని గవర్నమెంట్ మంచిగా మధ్యాహ్నం భోజనం పెడతారు. వారానికి 3 సార్లు గుడ్లు ఇట్లా తెచ్చి సన్నబియ్యం తీసుకొని పెడతారు. ఇంకా మనం కూడా ఇందాక సన్నబియ్యం ఇట్లా గవర్నమెంట్ తింటాను కాబట్టి పిల్లలు అంతా మంచిగా పెడతారు. 6 రోజులు 6 రకాలుగా మంచిగా పప్పులు ఆకుకూరలు
అంతే బ్రో. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు అంగన్వాడీ అని చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రం అని ఓపెన్ చేసింది కదా. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు రోజు మనం ఇంట్లో మనం బయట పనులు చేసుకున్నా కానీ మన ఇంట్లో ఉన్నట్టే పిల్లలు వద్దాయి. అంత మంచిగా చూసుకుంటా ఉంటారు. రోజు గుడ్లు పాలు ఇట్లా మంచిగా పిల్లలు అలవాటు చేసుకొని పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళకి మంచిగా పాఠాలు చెప్తూ అప్పుడు మనం చదువుకున్నప్పుడు మనం టాయిలెట్ పోయినంటే స్కూల్లోకి వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోయి పూజ వచ్చేది. ఇప్పుడు ఎట్లున్నది, ఆడపిల్లలకు మంచి బాత్రూమ్లు, పిల్లలు బయటకు పోకుండా ఆడవాళ్ళకైనా మగళ్ళకైనా మూత్రశాలలు అన్ని తీర్లు అన్ని సదుపాయాలు మంచుకున్నాయి. ప్రైవేట్ బళ్ళలో చెప్పినట్టే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియమే. నువ్వు బయట దొరిచిన అవసరం లేదు. అప్పుడు ఇంగ్లీష్ కోసం మనం బయట పంపించేది. ఇప్పుడు ఈయనే మనలో చెప్తారు కదా